బీరన్న పండుగలు అట్లా చేస్తున్నాం. బీరన్న జనలో ఒగ్గు కథలు బుర్ర కథలు అని ఉంటాయి. నాకు ఒగ్గు అంటే తెలుసు చిన్నప్పటి నుండి, ఎందుకంటే మన ఊర్లలో మన సైడ్ మొత్తం ఒగ్గు అంటే తెలియని వాళ్ళు ఉండరు. అసలు ఒగ్గు కథ అనేది ఇప్పుడు మాకు తెలిసి, ఇప్పుడు ఈ జనరేషన్ కి తెలియకపోయి ఉండొచ్చు, కానీ చాలా వరకు కూడా ఒగ్గు అంటే తెలుసు. ఒగ్గు కథ ఎట్లా ఉంటది, నైట్ అంతా అలా సరదాగా ఫ్యామిలీ అంతా కూడా ముందే వెళ్ళి సీట్లు ఆక్రమించుకోవాలన్నమాట. ముందే వెళ్ళి పరదలు, ఒక వాటర్ బాటిల్, తినడానికి లవంగాలు, నిద్ర రాకుండా ఉండాలంటే లవంగాలు. సో ఒగ్గు అంటే ఆల్మోస్ట్ అందరికి మన సైడ్ తెలంగాణ మొత్తం కూడా తెలుసు. అలాంటి కళ నేను అబ్జర్వ్ చేసిందే, నేను పెరుగుతున్న కొద్దీ ఆ కళ అనేది అంతరించిపోతూ వస్తుంది, అంటే తగ్గిపోతూ వస్తుంది. ఒకప్పుడు ఉన్నంతగా, నా చిన్నప్పుడు ఉన్నంతగా ఇప్పుడు లేవు. కానీ మీరు ఈ ఏజ్ లో మళ్ళీ తీసుకొని రావడము, మళ్ళీ మీరు అంటే ఆ కళ ఆగిపోకూడదు, ఇంకా ముందుకెళ్ళాలి అని అనుకోవడం, దాని గురించి చదువులు కూడా సాక్రిఫైస్ చేయడము, ఇంట్లో వాళ్ళ సపోర్ట్ ఎలా ఉంటది? అయితే ఇంట్లో వాళ్ళ సపోర్ట్ ఎట్లా అంటే, ఇది ఫీల్డ్ ఇప్పుడు చేస్తున్నాం అక్క, నా నిజ జీవితంలో జరిగేది చెప్తున్నా నేను. అయితే ఈ ఫీల్డ్ ఓకే, కానీ ఏంటంటే ఈ ఇంట్లో వాళ్ళు ఏమంటారంటే, ఇట్లా ఎందుకు, ఇప్పుడు ట్రెండింగ్ ఎట్లుంది, అందరు జాబ్ చేస్తారు, మీరు గుర్తు జాబ్ చేయాలి, బిజినెస్ చేయాలి, మీరు ఏదైనా జాబ్ చేసుకోవాలి అంతే, ఇక్కడ ఊర్లలో ఉండి వెనకట్లెక్క మళ్ళీ ఇది ఏంది చేసుకున్నాడు అని బాగా ప్రభావం చూపిస్తారు. చూపించినా కానీ ఏంటంటే, మనం నేర్చుకున్న పని దీన్ని మనం ఇప్పుడు ఆఫ్ చేస్తే, ఇప్పుడు మనం ఇది కాదని వెళ్ళేసినాం అనుకో, దీన్ని నెక్స్ట్ చేసే తరం అనేది మన దగ్గర కష్టం ఉండదు. ఇప్పుడు నాకు తెలిసి అయితే, ఇప్పుడు మేము ముందడికి వచ్చినామా, మా తర్వాత వచ్చే వాళ్ళంటే ఇక రారని నేను అనుకోని అవన్నీ ఆలోచించి ఆ విధానంగా నాతోనున్న, ఇప్పుడు మా తమ్ముడే కానీ మా బామ్మర్దే కానీ ఎవరైనా కానీ మనకి కళ ఉన్నది, దీన్ని కాపాడుకుంటే మన నెక్స్ట్ తరం. ఇప్పుడు మా తాత చేసిండని, మా తాత చేసిండని నేను పుట్టేటోళ్ళకి చెప్పుకుంటా కావచ్చు. ఇప్పుడు మన నాన్నలు చేయలే, మన తాతలు చేయలే, మన డాడీ వల్ల తాత చేసిండు, తాతలు చేసిర్రు అని చెప్పుకోవడానికే ఉంటది, కానీ నెక్స్ట్ తరానికి ఏముండదని ఆ విధంగా గుర్తం ఆలోచించి మనం ఎట్లా ముందడికి సాగాలనే ఉద్దేశంగా పట్టుదలతోని చాలా కృషి చేసి చదువును పనంగా పెట్టి పక్కకు పెట్టి ఆ విధానంగా ముందడికి రావడం జరిగింది. అక్క నాకు చదువు అంటే చాలా ఇష్టం. ఏంటంటే చదువుకోవాలి, ఒక జాబ్ తెచ్చుకోవాలి అని మస్తు కోరిక ఉండే. అయితే యాక్చువల్గా ఏంటంటే ఈ ఫీల్డ్ చేసేవాళ్ళు లేరు. మనం చేసి మనం ముందర తీసుకొచ్చాం, మన నాలెడ్జ్తోని టెక్నాలజీ పెరిగింది, అన్ని పెరిగినప్పుడు దీన్ని ఏ విధంగా ఉపయోగించుకోవాలి, ఒగ్గు కథ లోపల ఏ విధంగా ఉపయోగించుకోవాలని ఆలోచనతోని ముందుకొచ్చి, నేను 10th నేను చదువుకున్నా. అప్పుడు 10th ఎట్లా అంటే స్టడీ అంటే బాగా ఇంట్రెస్ట్. అప్పుడు మా స్కూల్ టాపర్ వచ్చిన నేను 9.3 మా స్కూల్ టాపర్ వచ్చిన. అయినా చదువుకోవాలి, చదువుతోని పాటుగా మనకు ఇదిగుతం ఉండాలి, జ్ఞానం కోసం చదువుకోవాలి. చదువు మనకు ఎన్నో సంస్కారాలు నేర్పుతుంది, క్రమశిక్షణ నేర్పుతుంది. ఆ విధంగా దీనిలో గుతాం క్రమశిక్షణగా ఉండి, క్రమశిక్షణగా ఈ పని చేసుకుంటే మనకు అన్ని విధాల సౌకర్యంగా ఉంటుందని గుతాం ఆలోచనకి అట్లా. అలా నీకు అంటే ఇంట్రెస్ట్ ఉండేనా తమ్ముడు? ఇంట్రెస్ట్ తోనే వచ్చావా, లేదంటే మీ బావ రమ్మన్నాడు అని వచ్చినా? ఇంట్రెస్ట్ అయితే వచ్చిన ఫస్ట్. అవునా? మీ నాన్నగారు చేస్తుండేనా ఒగ్గు అలా? లేదు, నువ్వే ఫస్టా? నేనే ఫస్ట్. వీళ్ళ తాతకు ఊర్లు ఉన్నాయి అన్నట్టు. వీళ్ళ అమ్మమ్మ ఊర్లో ఉండడం అంటే ఏంటి తమ్ముడు? ఊర్లో అంటే ఇప్పుడు మల్లన్న పట్నాలు వేయడానికి అందరికి ఉండే అక్క. మన కురుములల్లా కొందరికి ఎట్లా అంటే రాగి సన్నతి ఉంటది, అది ఎన్నకట అప్పుడు దేశముఖ్ దొరలు రాసిచ్చిన రాగి పత్రం ఇప్పటికీ మా ఇంట్లో ఉంది. అది ఇప్పుడు వీళ్ళకు వాళ్ళ తాత వాళ్ళ ఇంట్లో వాళ్ళకు ఉంది. అయితే అవి వెనకట నుంచి వచ్చినాయి కాబట్టి అవి మన ఇళ్లలో ఉండడం వల్ల మనకు ఊర్లో అప్పటి నుంచే ఉన్నాయి అన్నట్టు, తరతరాలుగా ఇక ఈ ఊర్లలో మనం చేయాలి అనే ఉద్దేశంగా అట్లా ఉన్నాయి అన్నట్టు. ఊర్లు పంచుకోవడం అన్నమాట. ఊర్లు పంచుకోవడం ఇంకా ఓవరాల్ గా ఊర్లు పంచుకోవడం అంటే అది ఎక్కడంటే దాని హద్దు మందు. ఇప్పుడు సరిహద్దు మందు ఇప్పుడు మనకు తాడికల్ వెంగళ ఒగ్గు పూజారులకు ఎక్కడ తిమ్మాపూర్ మండలంలో మల్లాపూర్ లాస్ట్ బార్డర్, మల్లాపూర్ అయిపోయిందా, మళ్ళీ మాలకొండూరు మండలంలో లాస్ట్ ఈదుల గట్టెపల్లి, పెద్దన్నారం, ఇటు రంగపేట, లాస్ట్ ఇక ఊటూరు రాక అట్లా, మళ్ళీ వీణవంక మండలంలో చల్లూరు, ఎల్బాక, కిష్టంపేట, అక్కడ రాక లాస్ట్ బార్డర్ గన్ముకుల, మల్లన్నపల్లి అని అక్కడ రాకుంటది. మళ్ళీ కేశవపట్నంలో ఇక్కడ కేశవపట్నం, అటు మొలంగూరు, చింతలపల్లి, మిట్పల్లి అట్లా లాస్ట్ బార్డర్ అట్లా అన్నట్టు. ఓకే, సో ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్క బృందం, కళా బృందం చేయాలన్నమాట అట్లా. ఇప్పుడు మాకు అంటూ ఒక 66 ఊర్లు నియమించారు అన్నట్టు అప్పుడు. ఓకే, ఇప్పుడు మీకు 500 సంవత్సరాల క్రితం
ఓకే, సో మీ విలేజ్ వాళ్ళు ఎవరైనా సరే వెళ్ళి చేసుకోవచ్చు ఈ మా అన్ని village ఊర్లలో. వాళ్ళు, మా వెంగల ఒగ్గు పూజారులు ఎవరైనా పోయి ఆ ఊర్లలో అంటే పని నేర్చుకొని ఇప్పుడు ఎవరి వాళ్ళకే పంచుకుంటారు అక్క. ఇప్పుడు కదా అన్నదమ్ములు భూములు ఎట్లా పంచుకుంటారు అట్లా ఊర్లో పంచుకుంటారు. ఓకే ఓకే. ఒగ్గు కథ అనేది ఇప్పుడు ఓన్లీ కుర్మాకు సంబంధించిన వాళ్ళే చేస్తారా? అంటే ఇప్పుడు నువ్వు అంటున్నావు కదా నార్మల్ గా, సారీ అండి నువ్వు అంటున్నావు అని ఏమనుకోకండి, నాకు వీళ్ళు ఎప్పటి నుండో తెలుసు, నా సొంత తమ్ముల లెక్క, అందుకని నువ్వు అంటున్నా, దీన్ని రాంగ్ గా తీసుకోవద్దు. ఇప్పుడు వెంగళ పూజారులు అంటున్నారు కదా, సో అంటే దీనికి సపరేట్ వీళ్ళే చెయ్యాలి అన్న రూల్స్ ఏమన్నా ఉంటాయా? కురుమోళ్ళు చేస్తారు అక్క, కురుమోళ్ళు చేస్తారు, గొల్లోళ్ళు కొందరికి ఉన్నది కొందరు చేస్తారు. మనకు కురుమోళ్ళకు అంటే ఇప్పుడు మనం కురుమోళ్ళం కాబట్టి మనకు ఉన్నవి అందులోపల అందరికి ఉండవు. అప్పుడు ఎవరికి ఇచ్చిర్రో వారే చేస్తారు అంతే. అంటే ఎవరు పడితే వాళ్ళు చేయడానికి ఉండదు. కొందరు నేర్చుకొని ఇంట్రెస్ట్ తోని దీని మీద బాగా మేము నేర్చుకోవాలనే ఉద్దేశంగా దేవునికి సేవ చేసే వాళ్ళు కొందరు ఉన్నారు. అట్లా నేర్చుకొని కొందరు చేస్తారు. ఇప్పుడు మీరు ఎన్ని సంవత్సరాల నుండి? 2017 2017. మీరు 2019 నుండి మీరు 19 నుండి వచ్చారు. ఒక కథ ఆల్మోస్ట్ 8 to 9 hours ఉంటది కదా కదా, నైట్ మొత్తం జరిగిద్ది కథ అంటే కూడా. అంటే అది నార్మల్ గా 3 గంటల సినిమా తీయాలంటేనే ఇప్పుడు 3 సంవత్సరాలు 2 సంవత్సరాలు అట్లా తీసుకుంటున్నారు కదా. సో ఒక 8 గంటల కథని కంటిన్యూగా, మధ్యలో ఒక చాయ్ బ్రేక్ ఉంటది, 1-2 బ్రేక్లు అంతే. అది కూడా మీరు చదువుకోవడానికో ప్రాక్టీస్ చేసుకోవడానికో కాదు, జస్ట్ గొంతు కొంచెం నొప్పి పెడుతుందన్న ఒక 2 బ్రేకులు తీసుకుంటారు అంతే. అంత కథని ఎన్నిసార్లు ప్రాక్టీస్ చేస్తే గుర్తుండాలి? అట్లా ఎన్ని కథలు ఉంటాయి ఏంటి? అంటే ఈ కథలు అంటే చాలా ఉంటాయి అక్క, ఒక 50 కథలు రాక అట్లా ఉంటాయి డిఫరెంట్ గా. అట్లా అంటే మన బంధాలు విలువలు అన్ని తెలిపేటి ఆ ఒగ్గు కథ లోపల క్లుప్తంగా చెప్పబడతాయి. ఎట్లా అంటే దీనికి ఒగ్గు కథ చెప్పడానికి ఒక గ్రంథం లేదు, ఒక పుస్తకం లేదు. నోటి మాటల ద్వారా, పెద్దలను చూసి నేర్చుకున్న మాటల ద్వారా దాన్ని క్లుప్తంగా ఎట్లా అంటే వల్లిచ్చి చెప్పడం అంటే ఇక్కడ జరిగిన సంఘటన ఏంది, నిజ జీవితంలో ఏ విధంగా జరుగుతుంది అనేది కళ్ళకు గట్టినట్టు చూపించడమే ఒగ్గు కథ. కానీ ఒక కథను నేర్చుకోవడానికి ఇప్పుడు మీకు ఎంత టైం పడుతుంది? అంటే ప్రాక్టీస్ చేస్తారా? ప్రాక్టీస్ అంటే ఎట్లా అంటే అక్క, ఇప్పుడు మనం కథకు పోతాం, కొత్త కథకు పోతున్నా, వాళ్ళు మనకంటే సీనియర్స్ ఉంటారు, వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు ఎట్లా వాడుతున్నారు, ఎట్లా చెప్తున్నారు. ఎగ్జాంపుల్ చుక్క సత్తయ్య గారు ఉన్నారు, మిద్దరాములు గారు ఉన్నారు. వాళ్ళు కథ అంటేనే మిద్దరాములు, చుక్క సత్తయ్య గారు అంటే మా కురుమల్ల ఆయన బాగా ఫేమస్ అన్నట్టు. వాళ్ళు ఎట్లా చెప్తున్నారు, వాళ్ళ విధానం ఎట్లా ఉన్నది అనేది మనం రికార్డింగ్స్ లలో ఉంటది కదా, వాళ్ళు అప్పుడు పెద్దలు రికార్డింగ్స్ చేసి అవన్నీ మన కోసం అన్ని స్టోరీ చేసి పెట్టారు. వాళ్ళు ఏ విధంగా చెప్తున్నారు, ఎట్లా చెప్తున్నారు అనే విధానంగా దాన్ని చూసుకొని ఊకే వినడం వల్ల దాన్ని ఏంటంటే మనం మైండ్లో మంచిగా రిమెంబర్ చేసుకొని గుర్తు పెట్టుకొని అట్లా చేసుకొని మనం ఇక్కడికి వచ్చినాక స్టేజ్ ఫియర్ అనేది ఉంటే ఈ ఒగ్గు కథ చెప్పలేము అక్క. ముందు వెనకాల ఇద్దరు పాడే వాళ్ళు అలా ఉంటారు కదా, నార్మల్ గా సౌండ్ చేస్తూ ఉంటారు. సో మిగతా ముందు వచ్చేసి ఫ్రంట్ లో ఆడవేషము అండ్ ఒక మగ వేషం, మొత్తం 5 లేదా 4 మొత్తము. మేము ఎట్లా నైట్ డైలీ అంటే 2 ఆడవేషాలు వేస్తాం. 2 కథను బట్టియా లేదంటే? లేదు, ఏ కథకైనా 2 ఆడవేషాలు. ఓకే, అంటే నైట్ కథలకే ఓన్లీ 2 ఆడవేషాలు ఉంటాయి, 2 మగ అంటే పాత్రలు అవి ఉంటాయి, వెనక డోలు తాళం ఉంటాయి. ఓకే, మొత్తము అంటే మీరు ఇప్పటి వరకు ఏ కథలు అంటే చెప్తారు? ఇప్పుడు ఒగ్గులో నార్మల్ చనిపోయిన దగ్గర దినాలకని లేదంటే 9 రోజులకని కొంతమంది చెప్పించుకుంటారు. మల్లన్న, నాకు తెలిసినవి మల్లన్న పట్నాలు, బీరయ్య పట్నాలు, ఎల్లమ్మ పట్నాలు ఇవి ఉంటాయి కదా. అంటే ఇవి కాకుండా ఇంకేమైనా ఉంటాయా ఇందులో? అంటే ఎల్లమ్మ పట్నాలు, మల్లన్న పట్నాలు, బీరయ్య పట్నాలు అనేది ఇంకా అది కామన్ పూజలు. ఈ నైట్ స్టోరీస్ వచ్చేసరికి అంటే చావుల దగ్గర చెప్పే స్టోరీస్ వచ్చేసి చాలా ఉంటాయి. ఈ 7 అంతస్తుల 7 మల్లెపూల కథ చిన్నప్పుడు నేను ఊరికే వినేది ఇది ఒకటే ఉండేది. సో అట్లా మీరు ఎన్ని కథలు నేర్చుకున్నారు? ఇప్పుడు నేను దాదాపు ఒక 50 కథలు నేర్చుకున్నాను. 50 కథలు ఒక 5-6 చెప్పగలుగుతావా? అంటే ఎక్కువ టైం పట్టేవి లేకపోతే బాగా ఎమోషనల్ ఉంటే ఇప్పుడు నల్ల పోషమ్మ కథ కావచ్చు, రంపాల రాజు పాండవుల కథ అది ఉంటది, నిర్మలదేవి నిమ్మవతి అని ఉంటది, సంధ్యారాణి కథ, శ్రీమంతుడు శ్రీవల్లి కథ, గుణసుందరి సుగుణ సుందరి మదన సుందరి 3 బిడ్డల కథ, అన్న చెల్లెల వనవాసం, అన్న వరాల రాజు చెల్లె చంద్రాల దేవి ఆ కథ ఉంటుంది. ఇక మన ఎరకల నాంచారి కథ, జరిగిన చరిత్రలు, అంజమ్మ కథ, అంజలిదేవి కథ అని ఉంటుంది.
అట్లా ఇంకా Okay. ఈ హరిబంతి పూబంతి పుష్పరాణి కథ, శివలీలలు కథ, అట్లా డిఫరెంట్ కథలు ఇట్లా చాలా ఉంటాయి అక్క. యశోధరాణి కథ అని, విక్రముడు చక్రవర్తి కథ అని, అమ్మో, చాలానే ఉంది లిస్ట్. ఇంకా ఉంటాయి లిస్ట్. ఇప్పుడు మీకు కూడా వచ్చా కథలు మొత్తం, లేకపోతే మీరు వెనక డోలు కొట్టడము లేదు, వీళ్ళు నాతోని సైడ్ వేషాలు ఇస్తారు. లేడీ గెటప్ మీరు కూడా ఇస్తారా? ఓకే, మీరు ఇప్పుడు అంటే మీరు మొత్తం పాట పాడతారు అయితే, మొత్తం కథ అంతా చెప్తారు. మీకు ఎన్నొచ్చు? ఇప్పుడు మాతోని ఉంటారు కాబట్టి మేము అందరం కలుపుకొని చెప్తాం. అందరం కలిసి చెప్పుడే కథ. ఇప్పుడు మీకు ఎన్ని సంవత్సరాలు పట్టింది నేర్చుకోవడానికి? 3-4 years. 3-4 years లోనే అన్ని నేర్చేసుకున్నారా? వెళ్తాంటే ఇక చూసి నేర్చుకున్నాను. చూసి కానీ ఆ రాగం రావాలి. ఇప్పుడు నార్మల్ గానే కమీడియన్స్ విషయానికి తీసుకుంటే కంటెంట్ రాసుకొని దాన్ని ఎగ్జాక్ట్ గా అక్కడ స్టేజ్ మీద చెప్పి ఎదుటోని నవ్వించాలి అంటే చాలా కష్టమైన పని, అవునా? అలాంటిది మీరు ఇప్పుడు లేడీ గెటప్స్ వేసినప్పుడు ఎన్నో వస్తాయి మన రియల్ లైఫ్ లో. ఇది రియల్ లైఫ్ లో మీరు వేస్తుంది, స్టేజ్ పర్ఫార్మెన్స్ అయినా సరే తర్వాత అరే ఆడేంద్ర ఆడేశం వేసుకొని తిరుగుతా అంటాడు, వాడి పని శాత కాదు ఏం శాత కాదు, ఆడేశాలు వేసుకుంటే ఏందో ఆడి కథలు పడుతుండు, వాడు మొగోడే కాదు అని ఇట్లా రకరకాల మాటలు వస్తూ ఉంటాయి ఆడవేషం వేసుకునే ముందు. మనం ముందే డిసైడ్ అయిపోవాలి, మంచి కంటే కూడా చెడు ఎక్కువ మనకు తగులుతూ ఉంటది కదా. సో ఇలాంటివి అంటే వస్తున్నప్పుడు ఎలా అనిపిస్తది ఏంటి అంటే, ఎలా అంటే కొందరు ఉండే ఏంటంటే మా అంత ఫ్రెండ్సే, అయ్యి గెటప్స్ ఏందిరా, ఈ ఒగ్గు కథ ఏంది, నువ్వు ఇట్లా చెప్తున్నావు అట్లా అని కొందరు అన్నారు. చాలా మంది అంటే మా సంస్కృతిని ఏ విధంగా నేను పెంపొందించాలి, కళను ఏ విధంగా ముందడికి తీసుకురావాలి, కళాకారులను ప్రోత్సహించే వాళ్ళ దగ్గర ఎక్కువ ఉండాలనే ఉద్దేశంగా వాళ్ళతోని ఎక్కువ స్నేహం చేసిన. కొందరుండి ఇది ఏంది, ఈ కథ ఏంది, కథలు చెప్పుడేంది, వేషాలు కట్టుడేంది, ఇదేంది అని ఇప్పటికీ కొందరికి జనాలకు ఉందక్క. కొందరికి ఏంది వీళ్ళు ఇట్లా చేస్తారు, ఏదైనా జాబ్ చేసుకోకేంది, ఏదైనా వేరే వర్క్ చేసుకోకేంది. కాదు హేమంత్, నేను రియల్ లైఫ్ లో ఒకటి ఎక్స్పీరియన్స్ చేసింది. ఇప్పుడు మన సైడ్ తెలంగాణ వాళ్ళకి దట్టు 90s కిడ్స్ వీళ్ళకి ఒగ్గు అనేది 100% తెలిసి ఉంటది. 90s కిడ్స్ కి పక్కా తెలంగాణ వాళ్ళకి తెలుసక్క, 100% తెలుసు. సో నార్మల్ గా మనము అంటే ఇక్కడ స్టేట్స్ డివైడ్ చేస్తున్నానని కాదు, మన తెలుగు ఇది మన కళ అయినా సరే, తెలుగు కళ అయినా సరే కొంతమంది ఫ్రెండ్స్ ఆంధ్ర సైడ్ వాళ్ళు పర్టికులర్ గా చెప్తున్నా, ఇది మనం టీవీలోనో యూట్యూబ్ లోనో పెట్టుకొని మన కళకు సంబంధించి మనకు వినాలనిపించి పెట్టుకున్నా ఇది వింత జీవిని చూసినట్టు చూస్తా అంటారు. ఇది నేను పర్సనల్ గా ఎక్స్పీరియన్స్ చేసిన తెలుసా, ఏంది అసలు ఫోక్ సాంగ్స్ వింటే కూడా తక్కువ చేసి చూస్తారు తెలుసా. అయితే అక్క ఎట్లా తెలుసా, నాకు ఇది ఒక అనుభవం అయింది. నేను ఒగ్గు కథ డైలీ లైవ్ పెడతా అన్నట్టు, యూట్యూబ్ లో లైవ్ పెడతా. యూట్యూబ్ లో లైవ్ పెడితే ఇక కామెంట్స్ లల్లా ఇది ఏం స్టోరీ చెప్తారు, ఇది ఎక్కడికి ట్రెడిషన్, ఇది ఎక్కడి సంస్కృతి అని వాళ్ళు పెడుతున్నారు. ఎందుకు మొన్న ఇడుపుగా ఇదం సినిమా అని చెప్పేసి అన్నందుకే దాన్ని ఎంత కాంట్రవర్సీ చేయలేదు. అదే అట్లా చేస్తారు. మళ్ళా ఎట్లా తెలుసా అక్క, నేను రీసెంట్ గా ఒక రోడ్డు ప్రమాదంలో చనిపోయిన ఒక ముగ్గురు అని నేను కంటెంట్ పెట్టిన, కంటెంట్ అమ్మాయిదని పెట్టిన. అయితే నేను ఏంటంటే ఒగ్గు కథలు చెప్తా కదా, ఒగ్గు కథలు చెప్తా కాబట్టి నేను నా నెంబర్ అనేది అక్కడ మీద స్క్రీన్ మీద ఇస్తా అన్నట్టు. అయితే వాళ్ళదే కానీ ఇంకా వేరే వాళ్ళు మొన్న రీసెంట్ గా చనిపోయింది మన ఆమె మాదాపూర్ మన కొరుట్ల దగ్గర మన యూట్యూబ్ యాక్టర్ వైష్ణవి కావచ్చు, శృతి అక్క కావచ్చు, వాళ్ళ అక్కడ పెట్టినప్పుడు వాళ్ళే కానీ ఇంకెవరి అన్న వేరే ఏ వీడియోస్ మీదనైనా నేను నా నెంబర్ పెడితే నాకు ఒక డైలీ 500 కాల్స్ అట్లా వ్యూస్ ఎంత అవుతాయో అట్లా మమ్మల్ని లేడీస్ అనుకోని మస్తు మాకు అట్లా మన అందరూ ఇక తెలియని వాళ్ళ దగ్గర నుంచి చాలా ఇబ్బందులు కలిగినాయి. అట్లా అంటే ఏంటంటే మమ్మల్ని అమ్మాయిలు అనుకొని మాకు ఫోన్ చేసి ఇట్లా అట్లా అనడం అట్లా చేసిర్రు. అయినా కానీ వాటిని కూడా మేము తట్టుకొని మా కళను మేము కాపాడుకుంటున్నాం. తెలిసిన వాళ్ళకు తెలియజెప్తాం అంతే, తెలియని వాళ్ళతో ఇవన్నీ